ప్రభాస్ నటించబోయే స్పిరిట్‌కెళ్ళి మరో 2 తాజా వార్తలు బయటపడ్డాయంట. అయితే ప్రభాసు యానిమల్ దర్శకుడైన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలా 'స్పిరిట్' అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండన్న సంగతి మనకెరకనే. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్‌కు సంబంధించిన పనులు గిట్లా ప్రారంభం చేసిరంట. ఇక ఈ ఏడాది చివరి లోపల కథను పూర్తి చేసుకుంటా అని సందీప్ రెడ్డి వంగ గిట్లా ప్రకటించిండు. అయితే ఈ సినిమాల ప్రభాసు ఎట్లా ఉండబోతున్నాడు, ఈ కథ నేపథ్యం ఏంది అనేది అందరిలో ఆసక్తి అయితే నెలకొన్నది. ఇక ఇప్పుడు దీని గురించి కొద్ది రోజులకెళ్ళి పలు పుకార్లు షికార్లు కొడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో 2 వార్తలు ఆసక్తికరంగా ప్రచారం అయితే జరుగుతున్నదంట. గదే గిందుల ప్రభాసు 2 విభిన్నమైన పాత్రలు కనిపించబోతున్నాడనే టాక్లు అయితే వినబడుతున్నది. ఒకటేమో చాలా క్రూరమైన యాక్షన్ అంశాలతోని కనిపించబోతున్నాడని, రెండోది చాలా నెమ్మదిగా సాఫ్ట్గా ఉండే పాత్రలు కనిపించబోతున్నాడనే ప్రచారం అయితే జరుగుతున్నది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కథ మాఫియా నేపథ్యంలో సాగుతున్నదంట. అయితే ప్రభాసు ఈ కథల ఇప్పటి వరకు చూడని అటువంటి విధంగా మాఫియా డాన్ లెక్క కనిపించబోతున్నాడనే ప్రచారం అయితే జరుగుతున్నది. ఇక అది విషయం పక్కకు పెడితే సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే ఎవరికైనా క్రూరమైన యాక్షన్ సన్నివేశాలు, ఇక ఎక్కువ రొమాన్స్ ఉన్న సన్నివేశాలు మాత్రమే గుర్తుకొస్తా ఉంటాయి. కనుక ఈ సినిమాలో ఇట్లా ప్రభాసు ఫ్యాన్స్ అబ్బరపరిచే విధంగా మస్తుగా సర్ప్రైజు అంశాలతోని క్రూరమైన యాక్షన్ సన్నివేశాలు, అంతకు మించి రొమాన్స్ ఉండే విధంగా ఉండబోతున్నదని ప్రభాస్ సన్నిహితులు ఇప్పటికే చెప్తూనే ఉన్నారు. ఇక సందీప్ రెడ్డి వంగ ఇట్లా ఒక ఇంటర్వ్యూలా ఈ ముచ్చట గురించి అడిగితే స్పిరిట్ నాకు చాలా ప్రత్యేకమైనది. ఇక ప్రభాస్కే కాదు, ప్రభాసు ఫ్యాన్స్ గట్లనే ప్రభాస్ కాదు అంతకు మించి అన్ని రకాల అభిమానులు మెచ్చేటట్టు ఈ సినిమా తీయాలని నేను భావిస్తున్నా అని చెప్పుకొచ్చిండు. అయితే అన్ని కుదిరినట్టు అనుకుంటే గిట్లా ఈ సినిమా వచ్చే ఏడాది 2025లా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయంట. అంతేకాకుండా ఆ ఏడాది తర్వాత 2026లా విడుదలకు చేయాలనే ఆలోచనలో ఉన్నారని సందీప్ రెడ్డి వంగ అయితే అంటున్నాడు. ఇక మొత్తానికి చూసుకుంటే ప్రస్తుతం ప్రభాస్ ఉన్న పరిస్థితుల్లో ఆయన ఈ సినిమాకి డేటులు ఎప్పుడు ఇస్తాడనేది తెలియాల్సి ఉన్నది. ఇక అంతేకాదు రాజాసాబ్ సినిమా విడుదల గిట్లా తొందరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం అయితే రానున్నది. ఇక కల్కి 2, సలార్ 2 వీటి షూటింగ్ ఇట్లా ఎప్పుడు మొదలవుతుందనే అధికారిక ప్రకటన గిట్లా ఇంకా వచ్చే అవకాశం ఉన్నదంట. మళ్ళీ అంతేకాదు ఇంకో సినిమా అనురాగుపూడి దర్శకత్వంలో చేయబోయే సినిమా గిట్లా ఇదే ఏడాది కాకుండా వచ్చే ఏడాది 2025లా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నాడు. చూసిరా ఇక ఈయన లైన్లా గిన్ని సినిమాలు ఉన్నాయి. మళ్ళా ఇక ఈ సినిమాలలో చూసుకుంటే మీరు ఏ సినిమా కోసం ఎక్కువ ఆశగా ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.